నమస్కారం. వెల్కమ్ టు హిందూ సైన్యం ఛానల్. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాలలో 106వ నామం జపించటం వలన కలుగు ప్రయోజనాలు, అలానే ఆ నామాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు ధ్యానించాలో తెలుసుకుందాం. ఆ నామమే ఓం సుధాసారాభివర్షిణ్యై నమః. అమ్మవారు సహస్రార కమలం చేరుకున్నాక అక్కడి నుండి అమృతధారను ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంది. మృతము అంటే నశించినది, అమృతం అంటే నశించనిది. నశించటం అనేది భ్రాంతి, మిథ్య. నిజానికి నేను అనేది ఎవరు అని ప్రశ్నించుకుంటే శరీరమా ఆత్మ అని మళ్ళీ సందేహం కలుగుతుంది. శరీరం అనేది పంచభూతాల నుండి పుట్టి తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది. కాబట్టి అది కూడా నశించేదేమీ కాదు. మరి శరీరం అంటేనే నశించేది కదా అని అనుమానం రావచ్చు. ఎందుకంటే శరీరానికి నిర్వచనం శీర్యతే ఇది శరీరం, అనగా నశించిపోయేదే. ఇక్కడే ఉంది రహస్యం. ఇంతకాలం మనం చూస్తున్న ఆకారం నీకు కనిపించటం లేదు తప్ప ఆ ఆకారంగా రూపుదిద్దుకున్న పంచభూతాలు ఎక్కడికి వెళ్ళవు. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టగానే మన శరీరంలో ఉన్న భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే 5 వాని స్వస్థానాలను పొందుతాయి. కాబట్టి శరీరానికి కూడా నాశనం లేదు అని అర్థమైంది. ఇక నశించేది ఆత్మ అంటే అది కాదు. వేదాలు, ఉపనిషత్తులు ఆత్మను నాశనం లేనిదిగా నిరూపిస్తున్నాయి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషైతి మారుతః. ఆత్మను ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని తగులబెట్టలేదు, నీరు తడపలేదు, గాలి ఎండగట్టలేదు. కాబట్టి ఆత్మ కూడా నాశనం లేనిదే. ఇక మృతమనగా ఇక్కడ అంతరార్థం ఏంటంటే మానవుడికి శరీరం, ఆత్మ వేరనే జ్ఞానం లేకపోవటం వల్ల ఆ రెండు ఒకటే అని భావించి అన్నింటికీ నేను అని భ్రాంతి పొంది తద్వారా సుఖదుఖాలను అనుభవిస్తున్నారు. ఈ భ్రాంతిని తొలగించి జీవుడిని తన దగ్గరకు తీసుకుని మరలా ఇటువంటివి లేకుండా చేస్తుంది. కనుక అమ్మవారు అమృతధారలను వర్షించేది అని ఈ మంత్రం మనకు వివరిస్తుంది. ఈ మంత్రం జీవన్ముక్తుని చేసే మంత్రం. బ్రతికుండగా వచ్చే అనేక అసంతృప్తులను, దుఃఖాలను తొలగించే మంత్రం. ఎవరైనా జైలు పాలైన వారిని బయటకు తీసుకురావటానికి 41 రోజులు రోజు 1008 సార్లు చొప్పున దర్భాసనంపై కూర్చొని ఈ మంత్రాన్ని ఏకాంత స్థలంలో జపిస్తే వారు విముక్తులవుతారు. ఆ వ్యక్తి గోత్రనామాలను ప్రారంభంలో చెప్పి జపమయ్యాక ఎర్రని పూలు, నీరు కలిపి 3 సార్లు పళ్ళెంలో ఎవరి కోసం జపిస్తున్నామో అతని పేరు చెప్పి విడిచిపెట్టాలి. ఇక తీవ్ర దుఃఖంలో ఉన్నవారు ఈ మంత్రాన్ని రోజు 27 సార్లు జపిస్తే దుఃఖం తొలగిపోతుంది. అలాంటి దివ్యనామంతో ఆ లలితామాతను ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హిందూ సైన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.